సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ డ్రాగో 2.0 అనమాట. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో లేచుకున్న వీడియోలోకి తెలిపిద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది షో. సో ఎస్ గైస్, మనమైతే మన పాత బేస్ అయితే ఉంది కదా, అక్కడైతే మంచిగా లేదనమాట. సో అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడైతే వచ్చిన అనమాట. యా, అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన. సో చూపిస్తాను ఏంటిదే. ఓకే, ఫేరీ. సో ఇక్కడ వచ్చేసి 3 వాంటింగ్ ట్రేడర్స్ అయితే ఉన్నారనమాట. చూపిస్తా. ఇంతవరకు ఈ ఎపిసోడ్ అయిపోయిన కాంచి కొంచెం కూడా గ్రైండ్ చేయలేదన్నమాట, టైం లేదు. సో మొత్తం ఎక్స్ప్లోరింగ్ చేస్తూ, ఇది నా కిల్లింగ్ పిట్ చూపిద్దాం అనుకున్నా, నీదే చూపించేసిన. అంటే మన పెద్ద పెద్ద మాఫ్స్ ఇందులో వేసి చంపేద్దామని అయితే కిల్లింగ్ పిట్ ఇంత తయారు చేసాను అనమాట. సో యా చూపిస్తా. ఇది కిల్లింగ్ పిట్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఏ నుంచి ఇప్పుడు మొత్తం షిఫ్ట్ చేస్తున్నా. ఐటమ్స్ అన్నీ అయితే తీసుకొని వెళ్దాం. వీడు మన ట్రేడరు, ఇదనమాట విన్ ట్రేడింగ్. మొత్తం ఇందులో ఇద్దరైతే ఉన్నారనమాట. వీడు ఒక ట్రేడరు, ఇది విన్ ట్రేడింగ్ అనమాట, అంతే. సో ఇదంతా రూమ్ అనమాట. ఇక్కడ మొత్తం ఈ హోమ్ ఉందని ఒక 2-3 డేస్ ఇక్కడికి క్యాంప్ వేసిన అనమాట. అలాగే నా బ్యాక్ ప్యాక్ని వచ్చేసి, ఇది నా బ్యాక్ ప్యాక్, బిగ్ బ్యాక్ ప్యాక్ అయితే అప్గ్రేడ్ అయితే చేసిన. ఐ థింక్ ఇదే అనమాట పెద్దది. ఇక్కడ వేస్ట్ స్టోన్ ఉంది. మొత్తానికి నాకు తెలిసి 2 వేస్ట్ స్టోన్స్ అయితే అన్లాక్ చేసిన అనమాట. ఒకటి అది, ఇంకొకటి ఇది అనమాట. యా, సో ఇక్కడ నుంచి అయితే ఇంకా మనం వెళ్ళిపోదామైతే అనుకుంటున్నాను. సో ఓరియా, మా కుడుతున్న జస్ట్ మిస్, సామాన్లన్నీ కింద పడిపోతాయి. సో నేను చెప్పాను కదా, నేను ఆ నుంచి ఆడున్న ఐటమ్స్ అయితే తీసుకుంటా అని. సో ఇక తీసుకొని అయితే వెళ్ళిపోదాం అనమాట. ఈ నుంచి బ్యాక్ ప్యాక్లో ఐటమ్స్ అన్నీ పెట్టి నేను ఇంకా తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నాకు లావా కావాలి. ఆ కిల్లింగ్ పిట్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. పర్మనెంట్ బేస్ అనుకున్నా కానీ ఇక్కడ బేస్ కట్టుకోనికే, నాకంటూ బిల్డ్స్ చేసుకోనికే, మైనింగ్ చేసుకోనికే కూడా ఇక్కడ సూటబుల్గా అయితే లేదనమాట. మొత్తం చాలా వరస్ట్ అయితే ఉందన్నమాట. సో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదామైతే అనుకున్నా. సో అనుకున్నట్టే వెళ్ళిపోతున్నా. ఇంకా ఇది ఉండండి, ఇంకా పెద్ద దాంతో వచ్చేది లేదు, పోయేది లేదు కదా. యార్, షిఫ్ట్ పట్టుకొని నేను వెళ్తున్నా. వెళ్ళు బ్రో. వెళ్ళైతే వెళ్ళేటట్టుంది. వీడియో ఒక డబ్బు తీసుకుంటే అయిపోతుంది కదా. సో డ్రాగన్ తీసుకొని ఇక్కడి నుంచి అయితే మనమైతే వెళ్ళిపోదాం. ఇక్కడ వేస్ట్ స్టోన్ అయితే ఉందన్నమాట. సో నేను ఆఫ్లైన్లో అయితే ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు, జస్ట్ వెళ్ళిపోదామని డిసైడ్ అయినా. ఇది కూడా తీసుకెళ్దాం, మళ్ళీ ఎక్కడ ఉంటుందో ఉండదో. అరే ఆర్ మాటికి ఇదేంటి రేపు, మళ్ళీ దీంతో డ్యామేజ్ వస్తుంది. సో ఫుడ్ అయితే తీసుకుందాం. మనకైతే ఫస్ట్ అయితే ఫుడ్ అయితే లేదు. అలాగే ఇది మొత్తం చైన్ మిల్ అయితే తీసుకుందాం. సారీ, నేనైతే ఇంకా అప్గ్రేడ్ చేయాలి. ఇప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. బ్యాక్ ప్యాక్ వేసుకోలే. సో ఫుడ్ అయితే తినేద్దాం. ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం గైస్. మన డ్రాగన్ డ్రోన్ తీసుకొని వెళ్ళిపోదాం. సో మీరైతే మనోని పేరు అయితే కామెంట్ చేయండి. మీరేం కామెంట్ పెట్టేస్తే అది చెప్పేస్తా. ఫస్ట్ ఇది లేసాడు డ్రాగన్. ఒక్క నిమిషం గైస్, నేనైతే కంట్రోల్స్ అయితే మీకు క్లియర్ కనిపించాలి కదా. మీరు చూడవచ్చు, నేనైతే ఏం సెట్టింగ్స్ కూడా చేంజ్ చేయలేదు. అంటే నేను చీటింగ్ అయితే ఇంతవరకు ఏం క్రియేటివ్ అక్కడైతే వెళ్ళలేదు, చీటింగ్ చేయలేదు అనమాట. ప్యూర్గా అయితే ఆడుతున్నాను. సో ఇక్కడైతే మనమైతే ఇప్పుడు ఇక్కడ సైడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ నుంచి అయితే ఇక మనం ఆ ప్లేస్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. యా, అక్కడ ఏదో స్ట్రక్చర్ కనిపించేసింది. అరే ఏమైంది? ఒక్క నిమిషం గైస్. లాగా
ఏంటిది ట్రయల్ స్పానర్ వద్దులేండి, బోరింగ్గా ఉంటుంది, అది పెద్ద ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు. అరే యార్ అరే యార్ అరే 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 స్లో బ్రో. 2 టెంపుల్సా? వావ్ వావ్, 2 టెంపుల్స్. ఇక ఆఫ్లైన్ మొత్తం ఫుల్ గ్రైండ్ అయితే చేస్తా. ఇక్కడైతే లోడ్ అయితే అవ్వట్లేదు. ఇక్కడేంటి బెడ్స్ కనిపిస్తున్నాయి. ట్రేడరా? ఇక్కడ కూడా ట్రేడర్ ఉన్నట్టున్నారు కదా. ఐ థింక్ ఇక్కడ వేస్ట్ స్టోన్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. వార్ స్టోన్ అవుతుంది. షిఫ్ట్ కూర్చో. సారీ బ్రో. సో మనోడికైతే పేరైతే చెప్పేసింది కామెంట్లో. ఇది లూట్ ఒకసారి లూట్ చేసి తెచ్చేద్దాం. ఇందులో ఏం ట్రేడర్ ఇస్తాడు? సేమ్ అది ఇది 2 స్ట్రక్చర్స్ అయితే సేమ్ అయితే ఉన్నాయన్నమాట. యా, ఏం ట్రేడింగ్ ఇస్తావు బ్రో నువ్వు? సేమ్ అయితే ఉన్నారనమాట ఇద్దరు. అంత సౌండ్ ఎందుకైతే? ఏంటిది? షాడో స్టోన్ తెలియదు నాకు అది ఇంతవరకు. చూడి రేరు అనేది ఇలా పెట్టేస్తుంది అనమాట. ఇంకేంది, ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది. బ్యాండేజ్ నార్మల్ అయిపోయింది. కానీ గ్రౌండ్ ఎంత డ్యామేజ్? 3 వద్దులేండి. ఫెదర్స్ అయితే ఫుల్ ఉపయోగం నాకైతే. ఇప్పుడు ఇల్లైతే పడేద్దాం అలా. ఇదేంటి ఫ్రూట్స్ అంటే ఒకటి ఇలా ఫ్రూట్స్ కొత్త కలెక్ట్ చేస్తున్నా. యా, బ్యారల్లో కూడా ఉంటున్నాయి ఈ మధ్య. ఫెదర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఫెదర్స్ తోడు అయితే నేను ఆరోస్ తయారు చేస్తున్నాను అనమాట. ఇది ఎందుకు ఫుల్ అప్పుడే అయిపోయినట్టుంది మనది. ఇంకా కొన్నిసార్లు సమ్టైమ్స్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్. సేమ్ ఉన్నారు ఇద్దరు. పైకి అయితే వెళ్ళిపోదాం. వార్ప్ స్టోర్ అయితే ఉంది ఇక్కడ. స్మాల్ బ్యాగ్. ఇక్కడ TR కదా, ట్రేడర్ నెంబర్ 3 అనమాట. ఇక్కడ ఏంటిది? జాంబియానా? నాకు ఏదో కొత్త. ఫస్ట్ అయితే దీన్ని అయితే వాడేద్దాం అనమాట. అయితే ఓపెన్ చేద్దాం. ఏంటిది ఇది? దీనిగా మనం ఇందులో పెట్టేద్దాం. ట్రిక్ ఆర్ ట్రీట్స్. ఇది రేర్ బండిల్. నేను ఇక సూన్ నాకు తెలిసి నేనైతే షెల్కర్ అయితే చేసుకోగలుగుతానేమో. ఏంటిది? ఎజిలిటీ పెరిగిందా? ఓకే రైట్. ఇదేంటి? ఎసెన్స్ స్టోన్, ఎయిర్ ఎసెన్స్. మనం అన్నీ ఇలా పెట్టుకుంటున్నాం కదా. ఓట్స్ అన్నీ ఇలా పడేద్దాం. చెర్రీ బ్లాజమ్ ఇట్లా పెట్టేద్దాం. ఐరన్ రింగ్. అరే యార్, యా సంథింగ్. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటి తర్వాత చూద్దాం. ఇంకా తీసే బ్రో. XP స్టోన్స్ అయితే వస్తున్నాయి అనమాట మనకి. అరే యార్, ఏమన్నా షెల్కర్స్ వస్తే బాగుంటుంది. రోప్స్ ఏంటి? ఆర్మడిలో స్క్యూట్స్ ఇంకా పెద్ద నాకు అవసరం లేదనమాట. నైట్ అయితే అయింది, ఇక్కడనే స్లీప్ వేద్దాం అనుకుంటున్నా. ఓకే రే, సారీ నేను ఆర్ ప్లేసెస్.
ఇక్కడే స్లీప్ వేసేద్దాం. డ్రాగన్ బయటనే ఉంది కదా, యా రైట్. డ్రాగన్ గ్లిచ్ కాకుండా చాలు. మన బ్యాక్ ప్యాక్ కింద పడిపోయింది. యా మొత్తానికి తీసుకున్నాం. 2 times క్లిక్ చేయాలి. అదేంటో గైస్, ఇక్కడ ఒక చెస్ట్ అయితే ఉందన్నమాట. ఏంటిది? చైర్. ఏమో ఇదైతే తీసుకొని ఇక్కడ వస్తలేదు మనకి. ఇక దీన్ని నేను ఇందులో బ్యాక్ ప్యాక్ ఇది ఒకటే ఫుల్ ఆర్మర్స్ ఇందులో పడబట్టుంది. మరి హార్ట్ ఆఫ్ ద సీన్ అక్కడ ఇప్పటికే చాలా ఉన్నాయి, అయినా కూడా వస్తున్నాయి. ఇంకా తెలియదు ఇది దేనికో. ఐరన్ యాక్స్ ఇప్పుడు వాళ్ళేననుకుంటా. ఇంకెందుకు హెయిర్ బెల్స్ అవన్నీ ఇంకా నాకు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఎలాగో వార్ప్ స్టోన్ పెట్టుకున్నాం కదా, అవసరం ఉన్నప్పుడైతే వచ్చేద్దాం. ఇక్కడ ఒక హిడెన్ అయితే ఉంటుంది. ఇక్కడ కాదు, ఇక్కడ ఒక హిడెన్ చెస్ట్ అయితే ఉంటుందన్నమాట. యా నాకు తెలుసు. స్టోన్స్ ఈవెన్ ఓకే. సో మన డ్రాగన్ బ్రోని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. చేస్తావా బ్రో? నేను తలుచుకుంటే ఇప్పుడు మనం చంపేయగలుగుతా. డ్రాగన్ కూడా ఉంది నా కాడ. ట్రై చేద్దామా? మీలే. యా ఐ కెన్ యూజ్ ఇట్ ఐ థింక్. ఆర్ యూ రెడీ మై బ్రో? ఇట్లాంటివి నాకు అందుకే వద్దు బ్రో. అక్కడ ఎవరు? అక్కడ డ్రాగన్ అక్కడ తెలియదట పిల్లోడికి. పాప ఏం తెచ్చిండాడు? ఆడు పవర్ స్టోన్ తెచ్చిందనమాట మనకి. సో మనకు అవసరం. ఇద్దరు ఏమో పదా బ్రో. థ్యాంక్ యూ బ్రో ఇంతసేపు హెల్ప్ చేసినందుకు. సో మన బడి అనమాట ఏడు. సో హైట్ ఎగురా, హైట్ ఎగురితే ఎక్కువ వ్యూ అయితే ఉంటుంది. సో ప్లేన్స్ అయితే బాగుందన్నమాట. ఇక్కడ మనం బేస్ అయితే కట్టుకుంటే సూపర్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లేన్స్ బాగుంది. అంటే ఇంతవరకు నేను మొత్తం చెట్లు చెట్లు అయితే చూశాను కదా, సడన్గా ప్లేన్స్ అయితే మంచి కొడుతుంది. నాకైతే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మొత్తం ఈ గేమ్ ఓపెన్ చేసిన కానీ అయితే మొత్తం చెట్లే అనమాట. ఇది ఇంకో స్ట్రక్చరా? అదే ట్రయల్ ఛాంబర్. వేస్ట్, నాకు ఇక్కడ వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ నైట్ అయితే వెళ్దాం అన్నట్టుగా ఉంటున్నా. ఏంటి ఇక్కడ? విలేజా? కాదు కాదు కాదు, ఇది విలేజ్ కాదు. విలేజ్లో ఉండే సపరేట్ 2 హౌసెస్ ఉన్నాయి కదా, సామురాయి వాళ్ళు అనమాట. ఇప్పుడు వాళ్ళక్కడ పెద్ద లూట్ ఉండదు, అయినా లూట్ చేద్దామా? ఏమంటావు బడి? ఇంకా పెద్ద పెద్ద అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఏరియా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం మనమైతే. ఫస్ట్ ఫుల్ అయితే లాగ్ అవుతుంది, మొబైల్లో ఆడుతున్నాను కదా. మొత్తం ఓషన్కి అయితే వద్దు, మళ్ళీ మనం లాస్ట్ అయిపోతాం. డ్రాగన్ అయితే ఫుల్ హైట్లో ఉంది, 150.
నాకైతే చంక్స్ అయితే లోడ్ అవ్వట్లేదు అస్సలు. ఏంటిది విలేజా ఏదన్నా? విలేజా? వాట్? అయితే విలేజ్ దగ్గరికి వెళ్ళొద్దు. నేను విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళాను నేను, ఎందుకంటే ఇప్పుడే పెద్ద విలేజ్తో అవసరం లేదు. వెళ్ళి అక్కడ విలేజెస్ అందరు ఇక్కడికక్కడ వెళ్ళిపోతున్నారు అనమాట. అది చంక్స్ లోడ్ కావట్లే. ఎట్లయితే వెళ్దాం మనం. ఆ 2 సమురాయ్ హెడ్స్ అక్కడికి వెళ్ళినా బాగుంటుంది. అరే యార్ చూసుకో. ఇక నేను ఇప్పుడు ఫస్ట్ అయితే మనకు అది దొరికింది కదా సమ్మర్ని. జాకో మాన్స్టర్ ఇటు పక్క ఇప్పుడు మాన్స్టర్ అవేకన్ అవుతాడు ఇల్లు నుంచి. ఏడి మాన్స్టర్ రాలే. డ్రాగన్ మస్తు స్పీడ్ దొరుకుతుంది. యా ప్లేన్స్ అయితే బాగుంది గైస్. ఇక్కడనే నేనైతే బేస్ అయితే కడతా ట్రై చేస్తా. బేస్ నాకు అట్లాంటి ఇంట్రెస్ట్ ఉండవు, బట్ బేస్ లేకుండా డ్రాగన్ వినాలని తిప్పుతాను. చెప్పండి ఏంటిది? సేమ్ స్పాటా? ఇక్కడ వీటి మీద ఇంట్రెస్ట్ లేదప్ప, మొత్తం వేస్ట్ అనమాట అవి. అంటే అక్కడికి వెళ్తే విలేజా? పాతదేలండి, 2 కనెక్షన్లో ఉన్నాయి. వావ్, ఏంటిది? ఓషన్ మధ్యలో ఉంది. వాట్? వేవ్ స్టోన్ అంట. డ్రాగన్ నువ్వు ఉంటావా? షిఫ్ట్ కొట్టి నేను థ్యాంక్ యూ బ్రో. డ్రాగన్ గురించి ఫుల్ లాగ్ అవుతుంది నాకు లిటరలీ. బ్యాక్ ప్యాకింగ్ అంటే ఇది సేఫ్. బ్రో నేనే. ఎవడరా నువ్వు ట్రేడరా? వాట్? లెదర్కి వీటికైతే వీడు ఇస్తుండు 12. వీడు నాకు నచ్చిండు. ఐ లవ్ యూ రాజు, నాకు నచ్చినవరా నువ్వు. ఎన్ని రోజులకి ఇంత వర్త్ ట్రేడర్ని చూసిందా అనిపిస్తుంది నాకైతే. ఇవైతే దగ్గరికి అయితే వస్తలేవు, నేనే తీసుకొని హ్యాండ్ ప్లకింగ్ చేస్తాను. బోన్ వాట్? జస్ట్ 2 వచ్చినాయా? వావ్ గ్రేట్. షాడో స్టోన్ ఏంటబ్బా? నాకేమన్నా కామెంట్స్లో మీరు చెప్పండి. షార్ప్నెస్ 1 ప్రస్తుతానికి అయితే వద్దు. వాప్ స్టోన్ ఉంది, ఫస్ట్ అయితే లోడ్ చేసుకుందాం. ట్రేడర్ 4 టెలిపోర్ట్ ఇట్లా గుర్తులు పెట్టుకుంటే వాడైతే తెలుస్తుంది అనమాట. ఎయిర్ ఎసెన్స్ మంచి లూట్ దొరికింది అనమాట. బ్రేజ్ రాడ్స్ కూడా మంచి లూటే. నాకు అది ఇది ఉందనుకుంటా, ఇప్పుడు అది ఉందో ఎక్కడికి వెళ్ళిందో ప్రస్తుతానికి అయితే తెలీదు, బట్ ఇక నాకైతే దొరికింది. ఇది అవసరం అవుతుంది. గుడ్ లూట్ బ్రో, కీప్ ఇట్ అప్ మ్యాన్. నా డ్రాగన్ ఇంత దూరం తీసుకొచ్చినందుకు వాడితే చేపించావు.
సో నేనైతే ఇప్పుడు టెలిపోర్టేషన్స్ ఒకసారి ట్రై చేద్దాం అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడితో వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం గైస్. సో ఇది గైస్ ఇవాళకి వీడియో మొత్తానికి వచ్చేసి. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సో బై గైస్, బాయ్ బాయ్.